ఈ ఇల్లు మాదే దోస్తు. చూడండి, మా నానమ్మ నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కట్టిస్తా అని ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది దోస్తు కట్టించింది. మా డాడీ వాళ్ళదే. మా మమ్మీ బీడీలు చేస్తుంది దోస్తు. మమ్మీని పెట్టొద్దులే, డాడీ తెచ్చాడు. ఇగో మా పెద్ద తమ్ముడు పెళ్ళి అయినప్పుడు కట్టించినాం దోస్తు. ఇల్లు కట్టించి పెళ్లి చేసినాం ఫ్రెండ్స్. మా తమ్ముడు పోలీస్, ఇంకో తమ్ముడు డాక్టర్, చిన్న తమ్ముడు అమెరికాలో ఉంటాడు దోస్తు. ఆయన కూడా జాబ్ ఏది చేస్తాడు. పెద్ద మరదల పెద్ద ఆయనకి పెళ్ళయింది, ఆమెకి గవర్నమెంట్ జాబ్ ఫ్రెండ్స్. ఒక పిల్లకాయ ఆమెకు కూడా స్కూల్కి పోతుంది ఫ్రెండ్స్. మా డాడీ వ్యవసాయం చేస్తాడు. 15 ఎకరాలకు దాకున్నది దోస్తు మా మమ్మీ వాళ్ళకి. వాళ్ళు నాకు ఎకరం ఇస్తా అంటుండు. ఎన్నిసార్లు అడిగినా ఇస్తలేదు దోస్తు. ఏం చెయ్యాలి మరి? ఇల్లు చుట్టూ తిరిగినా ఇస్తలేదు. మా నాన్నమ్మ మంచిగా ఉన్నప్పుడు ఇస్తా అన్నారు. ఇప్పుడు ఆ మాట జారతలేదు, ఇస్తా అంటలేదు దోస్తు. ఏం చేయాలి దోస్తు, చెప్పుండ్రు మీరు.